Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic ఏంటంటే COSM కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్. ఇది ఏంటంటే సార్ అసలు ఏం టాపిక్స్ చదవాలి, ఏం చదివితే మనకి ప్రిపేర్ అయ్యి నా ఇంత సిలబస్ ఉంది కదా, అసలు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనేది మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో అడిగారండి. సో కాబట్టి ఏంటంటే నేను పర్టికులర్ టాపిక్స్ ఆల్రెడీ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన వీడియో ఉంది రాజేష్ శేఖర్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ వీడియోస్లలో కూడా ఆ క్వశ్చన్స్లలో కూడా అసలు నేను ఫస్ట్ ఏది నేర్చుకోవాలి సార్, షార్ట్ పీరియడ్ ఉంది, నేను ఏది నేర్చుకుంటే ఎలా సార్ అని చెప్పేసి అడుగుతున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు యూనిట్ వైజ్గా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇది JNTU R22 సిలబస్. సో కాబట్టి JNTU మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సి హియర్ ఫస్ట్ యూనిట్కి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేస్ థీరం. ఫస్ట్ దీని మీద ప్రాబ్లం మనకి ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుండి బేస్ థీరం మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ మన రాజేష్ లెక్కలు ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కానీ లేదా COSM అనే ప్లేలిస్ట్లో బేస్ థీరం మీద 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి రిలేటెడ్గా మీరు చేసుకోవచ్చు. లేదా ఇంకెక్కువ మీరు బుక్స్లలో ఏదైనా టెక్స్ట్ బుక్స్ మీకు మీ దగ్గర అందుబాటులో ఉంటే యూ కెన్ ఫాలో ఇట్. రైట్. సి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్. దీంట్లో వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషను, కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా. సో మీరు ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇది క్వశ్చన్ A or B అని ఇచ్చినప్పుడు మనకి ఇది బేస్ రూల్ థీరం అని చెప్పేసి బేస్ థీరం అని చెప్పేసి మనకి A కింద వస్తే ఇది B కింద రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఇందులో ఏంటంటే K వాల్యూ 7 + K² సంథింగ్ ఉంటుందండి. అందులో K వాల్యూ ఫైండ్ అవుట్. ఆ K వాల్యూ కూడా మనకి ఎలా ఉండాలి అని అంటే 0 to 1 మధ్యలోనే ఉండాలి ఆ వాల్యూ. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే దాన్ని మనం కన్సిడర్ చేయమని చెప్పేసి మీకు ప్రాబ్లం చెప్పాను. సో మీరు అది చూసుకుంటే సరిపోతుందమ్మా, డోంట్ వరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ యూనిట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఫస్ట్ యూనిట్లో మీరు బేస్ థీరం ఈ 2 టాపిక్లు మాత్రం క్లియర్గా చూసుకోండమ్మా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మీన్ వాల్యూ. ఓకే, మీన్ అండ్ వేరియన్స్. ఇది బైనామియల్, పాయిజన్. ఈ రెండింటికి మీన్ అండ్ వేరియన్స్కి సంబంధించింది ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఈ 2 టాపిక్లలో దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ కానీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ ప్లస్ మీన్ అండ్ వేరియన్స్ అవి మీరు నేర్చుకున్నారనుకోండి సరిపోతుంది. ఎనఫ్. ఓకేనండి. రైట్. సి ఇక్కడ మనకి మీన్ అండ్ వేరియన్స్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో దీంట్లో నార్మల్గా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇంటగ్రేషన్ 0 to ∞ అనేది ఉంటుంది కాబట్టి మనం సో మీరు అక్కడ కూడా K వాల్యూ, C వాల్యూ ఉంటాయి. సో మీరు అక్కడ చూసుకోవచ్చండి. మన ప్లేలిస్ట్కి వెళ్ళండి. రాజేష్ శేఖర్ నేను ఐకాన్ ఇస్తాను, పైన ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం ఫోల్డర్ మొత్తం ఓపెన్ అయ్యి అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ వచ్చేసి ఏంటంటే థర్డ్ యూనిట్లో మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే T డిస్ట్రిబ్యూషన్, F డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ ఇవి. ఓకే, దాంతోపాటు ఇది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ కంపల్సరీ. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, 2 శాంపిల్స్ ఇస్తారు, లేదు అని అంటే విత్ అని చెప్పేసి మనకి ప్రాబ్లం ఉంటుంది. సో అంటే విత్ అనేది ఏంటంటే అది మనకి డైస్ మీద కావచ్చు, లేకపోతే నెంబర్స్ మీద కావచ్చు, సెట్ మీద ఏదో అక్కడ అడిగిన సిచ్యువేషన్ని బట్టి మనం చూస్తామండి. సో విత్ రీప్లేస్మెంట్ లేదా వితౌట్ రీప్లేస్మెంట్ అని కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. సో కాబట్టి దాన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం అక్కడ ప్రాబ్లాన్ని ఆ క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాము. సో మీరు సార్ మరి ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది కదా, మరి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దీంట్లో ఇది ఎక్స్ట్రాగా ఇది నేర్చుకోండి. ఓకే, సో కాబట్టి ఏంటి ఫస్ట్ మీరు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్, T డిస్ట్రిబ్యూషన్, F డిస్ట్రిబ్యూషన్, ఇక లాస్ట్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన నార్మల్ కర్వ్ మీద సంబంధించిన ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా చూసుకున్నామా, నో ప్రాబ్లం. ఇంకా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి దీంట్లో ఇది 2 శాంపిల్స్. ఫస్ట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 2 శాంపిల్స్, 2 టెస్ట్ మీన్, 1 శాంపిల్ టెస్ట్ సింగిల్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ 2 శాంపిల్స్ టెస్ట్ 2 ప్రపోర్షన్స్,
దీని మీద మీరు ప్రాబ్లం చూసుకుంటే సరిపోతుంది. ఇదంతా సార్ మరి ఇందులో నుంచి మరి వేరే ఏమన్నా మనకు రావడానికి ఛాన్సెస్ ఉందా? సో మీరు ఇవి చెప్పారు కదా దీని నుంచి అని అంటే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కూడా 2 శాంపిల్స్ ఇక్కడ నుంచి చూడండి. 2 శాంపిల్స్ ఎస్టిమేటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రపోర్షన్స్. సో ఈ లైన్ దీని మీద టాపిక్స్ కూడా చూసుకుంటే మీకు ఒకసారి ఎన్ని టాపిక్స్ మనకి 1 2 3 4. సో ఈ 4 టాపిక్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే 4th యూనిట్ నుండి సరిపోతుంది. ఇక మార్క్ వచ్చాయని కంపల్సరీ మనకి డెఫినేషన్ కానీ స్టోకాస్టిక్ ఇంతకు మించి ట్రాన్సిషన్ ప్రాబిలిటీ అంతేనండి. అంత పెద్దగా దీనిలో ఉండి అయితే ఏమంత ఎఫెక్టివ్గా కూడా క్వశ్చన్ ఏమి ఉండదు, ఈజీగానే వస్తాయి దీని నుండి. స్టోకాస్టిక్ ట్రాన్సిషన్ అవుతుందా లేదా ప్రాబిలిటీ చెక్ చేయమంటాడు మార్క్ వచ్చాయని యూజ్ చేసేసి. సో కాబట్టి దీని నుండి సింపుల్ క్వశ్చనే, దీంట్లో పెద్ద ఎఫెక్టివ్గా ఏముండదు. సో ఇక మీరు మీ దగ్గర ఇలాంటి ఈ టెక్స్ట్ బుక్ ఇది ఉంటే మాత్రం మీరు ఇవి ఫాలో అవ్వచ్చు. దాంట్లో కూడా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అండి. సో ఇంకా దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నాయనంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.